నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా బ్లాగ్స్. గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటువ్యాధుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాల నుండి రక్షిస్తూ, గ్రామ పొలిమేరల దాకా సదా కాపు కాస్తూ ఉండే దేవతలు గ్రామదేవతలు. అలాంటి గ్రామదేవతల యొక్క వ్యవస్థ, దేవతల యొక్క ఆవిర్భావము, పోషణ మరియు రక్షణనిచ్చే దేవతలు, గ్రామదేవత నామ విశేషాలు, అమ్మోర్ల గురించి పూర్తిగా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. లెట్స్ స్టార్ట్. ముందుగా గ్రామ దేవతల పూజా విధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సాంప్రదాయం. మానవుడు నిత్య జీవితంలో ఎన్నో జయాపజయాలను చవిచూస్తూ ఉన్నాడు. మరోవైపు తన లక్ష్య సాధన కోసం ఎన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్టికి మూలకారకురాలు మాతృదేవత అని గ్రహించిన పురాతన మానవుడు ఆమెను సంతృప్తిపరిచేందుకు ఎన్నో మార్గాలు ఆశ్రయించాడు. అందులో భాగంగానే ప్రార్థన, మంత్రతంత్రాలు, పవిత్రీకరణ, ఆత్మహింస, బలి అనే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా ముందు మనం గ్రామదేవత వ్యవస్థ గురించి తెలుసుకుందాం. గ్రామాలలో వెలిసే దేవతా దేవుళ్లను, ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను గ్రామ దేవతలు అంటారు. సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షకనగా ఆ దేవతలను ఊరి పొలిమేరల్లో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలంలో మానవుడు ఎంతో తెలివైనవాడు. ఇంట్లో ఉన్న చిన్న పెద్ద, ఆడ మగ అందరూ దేవీ నవరాత్రుల కాలంలో ఎక్కడున్నా మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ వద్దకో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో సొమ్మున్నా వెళ్ళే వీలుండకపోవచ్చు కూడా. వీలు చిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాధ్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేకపోతే ఆమెను బాధపడకుండా, నిరాశపడకుండా ఉండేందుకు ఎక్కడో ఉన్న తల్లిని ఇక్కడే దర్శించుకున్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేశారు పెద్దలు. ఈ దేవతా ప్రతిష్ట గొప్ప విద్వాంసులైన వేద, స్మార్థ, ఆగమశాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రవక్తులతో పాటు అర్చకునిగా ఉండే రీతిక, ఓపిక ఉంటాయో అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వీకులు. అప్పటి నుండి ఆ అర్చకుని వంశం వాళ్ళే ఆ గుడి బాధ్యతలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. దేవత విగ్రహ ప్రతిష్ట శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి ఆ దేవతల కింద బీజాక్షరాలు ఉన్న యంత్రములు సరైన ముహూర్తంలోనే వేయబడింది కాబట్టి గ్రామ దేవతలంతా శక్తి ఉన్న దేవతలే అవుతారు. భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు. అయితే ప్రతి సంవత్సరము ఆలయ ప్రతిష్ఠ జరిగిన ఆ నెల ఆ తిథి నాడు ఖచ్చితంగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్సిందే. అలా చేయడము వలన అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగి ఉంటే తొలగిపోతుందట. దేవతల యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణంగానే ఈ ప్రపంచము ఏర్పడినది. అందుకని ఈ పంచభూతాలకి ప్రతీకగా 5 గ్రామ దేవతలను ఏర్పాటు చేశారు తొలి దశలో. మొదటిగా పృథ్వీ దేవత. పృథ్వీ అంటే నేల. ఇది పంటకి ఆధారం కదా. కుంకుళ్ళు బాగా పండే ప్రాంతంలో ప్రతిష్ఠించిన పృథ్వీని దేవతను కుంకుళ్ళమ్మ అన్నారట. గోగులు బాగా పూచే ప్రాంతంలో ఆ గోంగూర, గోగునార ఇవే వారి జీవన ఆధారము కాబట్టి ఆ పేరుతో గోగులమ్మ అని ఏర్పాటు చేశారు. జొన్నలు పండే చోట జొన్నలమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతంలో నూకాలమ్మ అని పిలుచుకున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆ తల్లికే నివేదన చేయబడటము, అర్చకునిగా ఉన్నవారికి అందరూ ఆ పంటను ఇస్తూ ఉండేవారు. దాన్నే సొమ్ముగా మార్చుకొని అతడు జీవితం సాగించేవాడు. ఇలా సాగుతూ ఉండేది వ్యవస్థ. పంట వేసేటప్పుడు కూడా ఈ తల్లిని ఆరాధిస్తే గాని చేనుకి వెళ్తుండేవారు కాదు. చాలా మటుకు అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత ఉంది. ఇక పంటలన్నీ చేతికి అందాక సుఖ సంతోషాలతో జాతర చేస్తూ ఉండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాల్లో కొనసాగుతూ ఉండడం జరుగుతూ ఉంది. మనం చాలాసార్లు చూసే ఉంటాం. తర్వాత జలదేవత. జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ కదా. ఆమెనే గంగానమ్మ అంటారు. ఈ తల్లి భూమి మీద కాక భూమి లోపల ఎంతో లోతుగా ఉంటుంది. గుడి ఎత్తుగా కట్టినా
తల్లిని చూడాలంటే మెట్లు దిగి కిందికి వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత అగ్నిదేవత, మూడవది అంటే తేజస్సు. అగ్ని పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మను, రాత్రిపూట తేజస్సునిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ అనే దేవతలుగా చేశారు. సూరమ్మను ప్రతి అమావాస్య నాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమి నాడు పూజించే విధముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆ రోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడిగాను, ఎడమ కన్ను చంద్రుడిగాను ఆ తల్లికి పెట్టిన పేరు ఇరుకల్లమ్మ. అంటే సూర్య చంద్రుడు కల ఉన్న అమ్మ అని అర్థం. తరువాత వాయుదేవత అంటే నాలుగవ దేవత వాయువు కరువలి అంటే పెద్ద గాలి అని. కొండ ప్రాంతంలో ఉండే వారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవం ఉండకుండా రక్షించేందుకు కరువులమ్మను ఏర్పాటు చేసుకున్నారట. తర్వాత ఆకాశదేవత అంటే ఐదవది. ఆకాశం ఎత్తులో ఉన్నందున కొండమును ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలివాన ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే పోషణ, రక్షణిచ్చే దేవతల గురించి తెలుసుకుందాం. ఇక ప్రజల మనసులో పుట్టి ఏ కోరికనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోరికను తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ తల్లి. తలుపులమ్మ అంటే ఆలోచన, వాటిని తీర్చే తల్లి తలుపులమ్మ. క్రమముగా ఈమె తలుపులమ్మగా మారింది. ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు. ఊరిని విడిచి పొరుగురు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ ఊరి పొలిమేరల్లో ఉండే తల్లి పొలిమేరమ్మగా, క్రమక్రమంగా పోలేరమ్మగా అయ్యింది. పొలిమేరలో ఉండే మరొక తల్లి శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు చేటా ఉంటాయి. తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమికీటకాలను, భయాన్ని కలిగించే భూత ప్రేత పిశాచ ఘనాలను గ్రామాల్లోకి రాకుండా ఊడ్చి చేటలోకి ఎత్తి పారబోసేదే ఈ దేవత. ఎల్ల అంటే సరిహద్దు అని అర్థం. అందుకే ఎల్లమ్మ కూడా ఈ పని చేసేదన్నమాట. ఒక వ్యక్తికి జీవనభృతి కలిగించి పోషించే తల్లి పోచమ్మ. పోచ ప్లస్ అమ్మ అంటే పోచమ్మ అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే పోచమ్మ తల్లి పోషణ కలిగిస్తుందట. ఇక పాములు బాగా సంచరించే చోట ఉండే తల్లి పుట్టమ్మ. ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్ఠికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికి నాగేశ్వరమ్మ అని కూడా అంటారు. పాము ప్లస్ అమ్మ పాపమ్మ అవుతుంది. కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరు మీదే సుబ్బ ప్లస్ అమ్మ సుబ్బమ్మ కూడా దైవముగా ఉంటుంది. ఇప్పుడు మనం గ్రామదేవత నామ విశేషాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా 15 ఊళ్ళకొక దేవత ఉంటుంది. మా ఊళ్ళన్నిటికీ అమ్మ అనే అర్థములో ఆమెను మా ఊళ్ళమ్మ అని పిలుస్తుంటే క్రమముగా అది మా ఊళ్ళమ్మగా అయ్యింది. శంకరునితో కలిసి అర్ధనారీశ్వర రూపంతో ఉండే అమ్మవారుండేవారు. ఆ కారణంగా శంకరుని మెడ మీద గలము, మచ్చ, అంకము కారణంగా అంకగలమ్మ అంటే అంకాలమ్మగా మారిపోయింది. బతుకుకి కావలసినటువంటి వర్షాన్ని పంటనిచ్చే తల్లి బతుకమ్మ. ప్రతి వ్యక్తికి ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట అంటే అవధి ఏదుందో ఆ కట్టని మేయగల అంటే అవధి నుంచి రక్షించగల అమ్మే కట్టమేయ ప్లస్ అమ్మ. కట్టమేసయమ్మ కాలక్రమంగా కట్టమైసమ్మ అయ్యింది. గ్రామ ప్రజలు మంచిని చూసే కనే అమ్మ కన్నమ్మగా ఎప్పుడు సత్యాన్ని, నిదర్శనాన్ని చూస్తూ ఉంటే తల్లి సత్య ప్లస్ అమ్మ సత్యమ్మగా వెలసింది. స్వచ్ఛమైన అమ్మ అనే అర్థముతో అచ్చ అంటే స్వచ్ఛమని, సు ప్లస్ అచ్చ ఈక్వల్ టు స్వచ్ఛ అనే 2 పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది. అలాగే పుల్ల వికసించిన కళ్ళున్న అమ్మ అంటే పుల్లమ్మ అని అర్థమట. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకునే చోటు ఉన్న తల్లి అర్పణ ప్లస్ అమ్మ అంటే అర్పణలమ్మ క్రమక్రమంగా అప్పలమ్మగా అయ్యింది.
బెల్లము బాగా ఉన్న ప్రాంతాల్లో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల ప్లస్ అమ్మ అంటే అప్పలమ్మగా అన్నారు. అమ్మవార్లు ఊరేగింపులో అన్నిటికన్నా చిన్నదిగా బాలా త్రిపుర సుందరి విగ్రహాన్ని సమమైన ఉజ్జి అయినది పెంటి అంటే బాల ప్లస్ అమ్మ పెంటమ్మ, భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థములో బోనములు, భోజనం అనే పదానికి వికృతి ప్లస్ అమ్మ ఈక్వల్ టు బోనాలమ్మ. అయ్యా అయిన శంకరునికి అమ్మ అంటే భార్య కాబట్టి ఆమెను అయ్యమ్మ అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు. లలితాంబ బండాసురుణ్ణి చంపేందుకు గుర్రాల మీద కూర్చున్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళిందని కాబట్టి గుర్రాల ప్లస్ అమ్మ అంటే గుర్రాలమ్మ అయినది. ఇక ఊరు పేరును బట్టి పీల్చుకునే దేవతలు కొందరున్నారు. సోమప్రేలు ప్లస్ అంబ ఈక్వల్ సోమపోలాంబ అన్నారు. సోమప్రోలు అనే గ్రామం ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో సోంపేటగా నిలిచిపోయింది. అమ్మోర్ల గురించి తెలుసుకుందాం. పార్వతే అమ్మోరు అంటే అమ్మవారుగా గ్రామాలలో గ్రామదేవతై గ్రామాలను రోగాల బారి నుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం. ఈ అమ్మోరులు మొత్తం 101 మంది అని, వారందరికీ ఒకే ఒక్క తమ్ముడు పోతురాజని అంటారు. వారిలో కొందరు పాగేలమ్మ, ముత్యాలమ్మ, గంగమ్మ, గంగానమ్మ, బంగారమ్మ, గొంతెమ్మ, సత్తమ్మ, తాళమ్మ, చింతాలమ్మ, చిత్తారమ్మ, పోలేరమ్మ, మావుళ్ళమ్మ, మారమ్మ, బంగారు బాపనమ్మ, పుట్టాలమ్మ, దాక్షాయినమ్మ, పేరంటాళ్ళమ్మ, రావులమ్మ, గంటి పోచమ్మ, మొగధారమ్మ, ఈరినమ్మ, దండు గంగమ్మ. పెదబ్రహ్మదేవం సామర్లకోట మండలంలో ఇలా పిలుచుకుంటారు. దుర్గమ్మ, మొదుగులమ్మ, నూకాలమ్మ, అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో, కాకినాడ, సామర్లకోట, కాండ్రకోట, పెద్దాపురం, చింతలూరు తూర్పుగోదావరి జిల్లాలో, మరిడమ్మ, నేరేళ్ళమ్మ, పుంతలో ముసలమ్మ, మొయ్యేరు అత్తిలి దగ్గర పశ్చిమ గోదావరి జిల్లాలో, మాచారమ్మోరు, మద్ది అనపమ్మోరు, సోమలమ్మ, పెద్దింట్లమ్మ, గుర్రాలక్క అలా పిలుచుకుంటూ ఉంటారు. అంతర్వేది తూర్పుగోదావరి జిల్లాలో గుర్రాలమ్మ, అంబికాలమ్మ, ధనమ్మ, మాలక్ష్మమ్మ, ఇటకలమ్మ, దానాలమ్మ, రత్నాలమ్మ, తలుపులమ్మ. తుని తూర్పుగోదావరి జిల్లాలో పెన్నేరమ్మ, వెంకాయమ్మ, గున్నాలమ్మ, ఎల్లమ్మ. విశాఖపట్నంలో పెద్దమ్మ, మంటాలమ్మ, గంటాలమ్మ, సుంకులమ్మ, జంబులమ్మ, పేరంటాలమ్మ, కంటికలమ్మ, వనువులమ్మ, సుబ్బాలమ్మ, అక్కమ్మ, గనికమ్మ, ధారాలమ్మ, మహాలక్ష్మమ్మ, లంకాలమ్మ, దోసాలమ్మ, పలాలమ్మ. వానపల్లి తూర్పుగోదావరి జిల్లాలో ధనమ్మ, జోగులమ్మ, పైడితల్లి, చెంగాలమ్మ, రావులమ్మ, బూరుగులమ్మ, కనక మహాలక్ష్మి. ఇలా చాలా పేర్లతో పిలుచుకుంటారు. విశాఖపట్నంలో ఇంకొన్ని పేర్లున్నాయి. పోలమ్మ, కొండాలమ్మ, వెర్నమ్మ, దేశమ్మ, గరవాలమ్మ, గరగలమ్మ, ధానమ్మ, మహంకాలమ్మ, వీరులమ్మ, మరిడమ్మ. పెద్దాపురం తూర్పుగోదావరి జిల్లాలో ములిమాంబిక, ఎల్లారమ్మ, వల్లూరమ్మ, నాగులమ్మ, వేగులమ్మ, ముడియలమ్మ, పెద్దింట్లమ్మ, నంగాలమ్మ, చాగలమ్మ, నాంచారమ్మ, సమ్మక్క, సారమ్మలు, మజ్జిగౌరమ్మ, కన్నమ్మ, పేరంటాళ్ళమ్మ, గంగమ్మ, పేరంటాళ్ళమ్మ, వెంగమ్మ, పేరంటాళ్ళమ్మ, తిరుపతమ్మ, రెడ్డమ్మ, పగడాళ్ళమ్మ, మురుగులమ్మ. బండారులంక తూర్పుగోదావరి జిల్లాలో, విశాఖపట్నంలో కుంచమ్మ, ఎరకమ్మ, పెద్దింట్లమ్మ, మునకపల్లి పారుమ మండలంలో, తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ దేవతలు గొల్లాలమ్మ, పినపల్ల, చింతులూరు నూకాలమ్మ, మసకపల్లమ్మ, వెలగమ్మ, ఉర్లమ్మ తల్లి. గణపవరం కర్లపాలెం మండలం గుంటూరు జిల్లాలో అయితే పైలమ్మ తల్లి, బల్లమ్మ తల్లి, లోలామ్మ తల్లి, ఊదలమ్మ తల్లి, కట్వలాంబిక, నాగాలమ్మ, నాంచారమ్మ తల్లి, సింగమ్మ తల్లి, గట్టమ్మ తల్లి, అంజారమ్మ తల్లి, కొట్లమ్మ తల్లి. పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే బర్రమ్మ తల్లి, పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకా ఉన్నాయి పేర్లు. బలసులమ్మ తల్లి, తాడేపల్లిగూడెంలో పశ్చిమ గోదావరిలో వెంకమ్మ తల్లి,
ఖమ్మంలో, నల్గొండ జిల్లాలో ముత్యాలమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా అమ్మవార్లని భక్తులు 101 రకాల పేర్లతో ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉంటారు. ఇదండి గ్రామ దేవత యొక్క వ్యవస్థ, అమ్మవారి యొక్క దేవత ఆవిర్భావము, పోషణ మరియు రక్షణ ఇచ్చే దేవతల గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 101 గ్రామ దేవతల ఆశీస్సులు మొత్తం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బై బై, టేక్ కేర్.